నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు విశాఖపట్నం పోర్ట్ రోడ్లో నుంచి అలా గాజువాక మీదుగా అగనంపూడి వెళ్తున్నామండి. అంటే పోర్ట్ రోడ్ అంటే మీకు అందరికీ సుపరిచితమే. సిటీకి ఒక రకంగా చెప్పాలంటే రింగ్ రోడ్ అనమాట ఇది. అంటే మన హైదరాబాద్కి ఎలా రింగ్ రోడ్లు ఉంటాయి, అలాగే మన వైజాగ్ సిటీకి ఒక రింగ్ రోడ్డు. సిటీకి NH5 అదే NH6 ఉంది కదా, అది వచ్చి రెగ్యులర్గా వాడుకునే రోడ్డు. ఇది వచ్చి కేవలం పోర్టుకు సంబంధించిన వెహికల్స్ వెళ్ళే ఒకప్పుడు. కాకపోతే ఇప్పుడైతే ఇది జనసామర్థ్యం పెరిగిపోయి దానికి మించి అంతకు మించిన ట్రాఫిక్ తోటి విరాజిల్లుతుంది. ఇక్కడ ఏంటంటే పక్కన చూసారు కదా, పోర్ట్ అనగానే పోర్టు ఒకటే కాదండి, వైజాగ్లో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది HPCL అంటారు, ఐడియా ఉంది కదా. దానికి సంబంధించి వైజాగ్ పెట్రోల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ యొక్క మెయిన్ హెడ్ అంతా స్టోరేజ్ అంతా ఇక్కడే ఉంటుంది. దీనికి ఆపోజిట్ మన ఎయిర్పోర్ట్ అన్నమాట. ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంటే రన్వే కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. మొత్తం అన్నీ వాటర్ గెయిల్ కూడా ఇటువైపుగా ఉంది. అలాగే APL పెట్రోకెమికల్స్ ఇవన్నీ మ్యాక్సిమం దీని సబ్ రోడ్లోనే ఇలాగే ఉంటాయన్నమాట. ఇలా వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అంటే ఒకప్పుడు అయితే ఇది సింగిల్ రోడ్డు, కానీ దీన్ని ఇప్పుడు మొత్తం ఎన్ని రోడ్లు అనుకుంటున్నారు. ఇప్పుడు అయితే 1, 2, 3, 4, 5, 6 మొత్తం 8 రోడ్లు ఉంది. 8 రోడ్డుకి కాస్త ఇప్పుడు 16 రోడ్లతోటి విస్తీర్ణం. అక్కడి నుంచి ఇటువైపు ఎంత విస్తీర్ణం ఉందో అటువైపు కూడా అంత అంటే బాగా ఎక్స్పాన్షన్ అనేది అంత బాగా చేస్తున్నారు. దీని ప్రకారం ట్రాఫిక్ ఎంత బాగా పెరిగిపోయిందో మీకు గమనించాలి. అంతేలేండి, ట్రాఫిక్ పెరుగుతుందంటే అర్థం ఏంటి, డెవలప్మెంట్ బాగుందని అర్థం. అక్కడ అంటే ఇప్పుడు షిప్పుల్లో వచ్చే ఏ మెటీరియల్ అయినా సరే ఇలా ఈ రోడ్డు ద్వారా ప్రయాణించవలసిందే. ఇప్పుడు దగ్గరలో ఉన్న మిగిలిన రాష్ట్రాలకి ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇంకా ఏ రాష్ట్రం, మన ఆంధ్రాకి, తెలంగాణ అన్నిటికీ ఒక పోర్ట్లో వచ్చిన మ్యాక్సిమం అంటే ముఖ్యమైన రహదారులు మనకేంటి రోడ్వే ఉంటుంది. తర్వాత అంటే ట్రైన్ ద్వారా కొన్ని పంపిస్తారు, ఫ్లైట్ ద్వారా కొన్ని పంపిస్తారు, అది వేరే విషయం. అలాగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వెహికల్స్ అన్నీ మ్యాక్సిమం పోర్ట్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఇలాగే వెళ్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, మ్యాక్సిమం 90% అన్నీ లారీలే ఉంటాయి. అంటే బస్ సర్వీస్ కొంచెం తక్కువ. ఈ పోర్ట్లో పనిచేసే వాళ్ళు, అలాగే పోర్ట్ ఒకటే కాదండి, ఇటువైపు మీకు నేవల్ డాక్యార్డ్ కూడా ఇటువైపుకే ఉంటుందన్నమాట. అంటే నేవల్గా మన తీర రక్షణ దళం యొక్క ముఖ్యమైన ఆఫీసులన్నీ ఇటువైపుగా ఉంటాయన్నమాట. అటువైపు చూస్తానండి, వీళ్ళంత వరకు నేను చూస్తూ ఉంటాను. మీరు కూడా చూస్తానండి. చూద్దాం ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తాను. కాకపోతే కాస్త హెవీ ట్రాఫిక్ ఉంటుంది కదా. చూడండి, రోడ్డు వేయడం అంటే మాటలు కాదండి. చూడండి ఎంత బురద కయ్యలా ఉందన్నమాట ఇదంతాను. అటువంటి దానికి ఎంత ఫౌండేషన్ ఎంత బాగా వేస్తున్నారో, ఎంత అంటే ఇలా ఉన్న పరిస్థితిని, ఇంత కయ్యలా గొయ్యిలా ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా దాన్ని మెరక చేసి చాలా కాంక్రీట్ తోటి ఏర్పాట్లు చేస్తారనమాట. హైవేలు నిర్మించడం అంటే మాటలు కదండి, చాలా కష్టసాధ్యం. అసలు ముందు ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, వాటిని అన్నింటినీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. కొంతమంది ఏమో అంటే పబ్లిక్ ప్రాపర్టీకి ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను పబ్లిక్ ఇమ్మంటే ఎలాగిస్తారండి. వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ని చదును చేసి ఇదిగోండి ఎంత కష్టంగా, అంటే ఆ కాంక్రీట్ అన్నీ పోసి ఈ రకంగా తయారు చేయాలంటే ఎంత కష్టం చూడండి. ఇలా చేసినందుకు గాను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంటాయి. అందుకనే టోల్ గేట్లు కూడా అందుకనే ఏర్పడుతూ ఉంటాయండి. టోల్ గేట్ అంటే ఏముందండి, ఇప్పుడు ఇలా చేయడానికి ఫండింగ్ కావాలి. ఫండింగ్ ఎక్కడ గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు ఏం చేస్తుంది, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని వారికి ఆ ఖర్చు పెట్టినందుకు గాను కాస్త మెయింటెనెన్స్కి ఒక 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వాళ్ళకి లీజు కింద ఇస్తుంది అన్నమాట. ఆ రకంగా వాళ్ళు ఫీజు వసూలు చేస్తుంటారు. ఇక మీరు చూస్తారు కదా, ఇక్కడ INS జాగా DRMR కనపడుతుంది కదా. INS జాగా అంటే మీలో చాలామంది తెలిసిందే. అది మన ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక రక్షణ దళ వ్యవస్థకి సంబంధించిన అంటే ఒక మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అంటే మన ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఉంది, దానికి అనుసంధానంగా INS జాగా. ఇక్కడ దీనికి కళింగ అని చెప్పి మన భీమిలి రోడ్లో ఒకటి ఉంటుంది, అదేంటంటే నేవల్కి సంబంధించిన వ్యవహారం అదంతాను. ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించింది ఇది. రోడ్డు నిర్మాణం ఒకవైపు వస్తే మధ్యలో ఇటువంటి ఫ్లైఓవర్స్, బ్రిడ్జిల నిర్మాణం మరింత కష్టసాధ్యమండి. అది చూసారు ఎంత కష్టంగా నిర్మిస్తున్నారో.
ఇవన్నీ మనకు తెలియదు, నిర్మాణ రంగంలో ఉన్నాం కాబట్టి. అంటే ఇక్కడ పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. వైజాగ్ సంబంధించి మెయిన్ డ్రైనేజ్ అంతా ఇందులోనే కలుస్తుంది అనమాట. ఈ రకంగా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. దానికి సంబంధించిన బ్రిడ్జ్ ఒకటి ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ బోర్డు చూశారు కదా, డాక్ యార్డ్ షేలానగర్. అంటే డాక్ యార్డ్ కంటే మొత్తం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి. అలాగే ఏపీఎల్ ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్, అలాగే ఈపీఎల్, బీపీసీఎల్, డాక్ యార్డ్ అండ్ వీసీటీఎస్ ఎన్ని ఉన్నాయి చూసారు అక్కడ. మొత్తం అన్నింటికి ఇదే దిక్సూచి అనమాట, సెంటర్ పాయింట్ ఇది. చూడండి భారీ స్థాయిలో ట్రైన్లు కూడా ఇక్కడ ఉన్నాయి నిర్మాణాలు జరగడానికి. ఇక్కడ చాలా ఒక డేంజరస్ పాయింట్ ఇది. ఈ ఏరియాకి వచ్చాను, ఇక్కడికి కాస్త చూసుకొని వెళ్ళాలి. అంటే ఇక్కడ రింగ్ రోడ్ ఒకటి వస్తుందండి, మర్చిపోయాను. ఇక్కడ పైన ఇలా రౌండ్ అంటే మెయిన్ జంక్షన్ పాయింట్ కదా. అదిగోండి చూసారు కదా, ఎంత ఒక రకంగా చెప్పాలంటే దానికి డేంజరస్ వ్యూ ఇదంతాను. ఒక కత్తికి రెండు వైపులా పదున్నట్టుగా ఒక విషయానికి రెండు పార్శ్వాలు ఉంటాయండి. ఇంత డెవలప్మెంట్ ఉంది కదా, దానికి తగ్గట్టుగానే పొల్యూషన్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. చూడండి చెట్లన్నీ కలిపి ఎలా బూడిద రంగు సంతరించుకున్నాయో, ఎంత విపరీతమైన పొల్యూషన్ అనమాట ఇది. అందుకనే చాలా చెట్లు పెంచుతారు ఈ సైడ్, మీకు గమనించే ఉంటారు. ఎంత పెంచినా మరి డెవలప్మెంట్ కావాలంటే ఇటువంటి పొల్యూషన్ భరించాల్సిందే, తప్పదు మరి. అన్ని వేర్ హౌస్లు, అదేనండి గోడౌన్లు, షిప్పుల్లో వచ్చిన సరుకు సామాగ్రి అంతా వీటిలో నిల్వ చేస్తారు. మరి అన్నీ ఇమ్మీడియట్గా ట్రాన్స్పోర్ట్ అవ్వాలంటే అవ్వవు కదా. అంత భారీగా ఉన్నాయి పైపులు, అంటే వాటర్ పైపులు అనుకుంటున్నాను నేను, కాకపోతే పెట్రోలింగ్ పైపులు కూడా అయి ఉండొచ్చు. అంటే డీజిల్ అన్నీ అండర్ గ్రౌండ్ పాత్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. టోల్ గేట్ వ్యవస్థ చెప్పాను కదా, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడిచినప్పుడు ఇలా టోల్ గేట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అంటే లారీకి సుమారుగా 150 రూపాయలు, లేకపోతే అంటే బైకులకి ఉండదు, మెయిన్ బస్సులకి లారీలకు మాత్రం పెడతారనమాట ఈ టోల్ గేట్ ఫీజు. చూడండి గెయిల్ ఇండియా లిమిటెడ్, అంటే మీ అందరూ తెలిసిందే. గెయిల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక ప్రసిద్ధ సంస్థ. దాంట్లో జాబ్ వచ్చిందంటే తిరగలేదండి. నిజంగా రాయండి, యువతరానికి అదే చెప్పేది. యూపీపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే అటువంటి గెయిల్, హెచ్పిసిఎల్ మంచి మంచి ఆర్గనైజేషన్లో లేదా ఓఎన్జీసీ అటువంటి వాటిలో వస్తూ ఉంటాయి ఉద్యోగాలు. ప్రయత్నించండి, ప్రయత్న ఫలి కదా. అందులో పనిచేసే వాళ్ళు అందరూ దేవుళ్ళేం కాదు కదండి. ఎంత సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అనుకుని తిరుగుతున్నారు. ఏమలేనండి, ఎవరికుండే తృష్ణ వాళ్ళది, ఎవరికుండే ఆశాలది, ఎవరికుండే తెక్కిట్టు కానీ. అలా కోర్టు రోడ్లో వచ్చాను కదా, ఇప్పుడు NH5కి మీట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి చూసే బోర్డు ఉంది, విశాఖపట్నం 13 కిలోమీటర్లు, అనకాపల్లి అయితే 27 కిలోమీటర్లు. అదిగో హైవే, లారీలు వస్తున్నాయి కదా బస్సులోను, అది హైవే. ఒకప్పుడు NH5, ఇప్పుడేమో 16. అంటే ఇటు విజయవాడ టు ఇచ్చాపురం అలా ఒరిస్సా అనమాట. హైవేలోకి వస్తే ఇంకా మార్నింగ్ టైం కదండి, చూడండి ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందో. అలా స్టాక్ అయిపోతున్నాయి వెహికల్స్ అన్నీను. ఇది డీమార్ట్, సరికొత్త అంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో అతి తొందరగా రిటైల్ మార్కెటింగ్ వ్యవస్థని ఇంకా కైవసం చేసుకున్న డీమార్ట్. అంటే ఇప్పటికే గాజువాకలో ఒక డీమార్ట్ ఉంది, ఇక్కడ కూడా ఇంకోటి కొత్తగా పెడుతున్నారు. ఆల్రెడీ వైజాగ్లో కూడా ఉందిలేండి. ఇప్పుడు వైజాగ్ గాజువాక ఎంట్రన్స్లోకి వచ్చాం కదా, అలా స్టీల్ ప్లాంట్ మీదుగా అదనంపూడి వెళ్తున్నాను. పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయండి. ఫారెన్లో ఉంటాయి అటువంటి పూలు, మామూలు టైంలో మన కాయవి అలా సమ్మర్లోనే కాస్తాయి. మళ్ళీ బాగుంది కదా. సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతమేనండి, మనం ఆస్వాదించాలే. కానీ చూడండి నాకైతే నేనే ఉంటానా, ప్రతి ఒక్కళ్ళు మనసులో అలా ఉంటుంది నాకు తెలియదు. కానీ చూడండి చుట్టుపక్కల, అంటే రోడ్డు కిందివైపులో చెట్లు నాటారు. అంటే అశోకుడు చెట్లు నాటించాను, అది మనం విన్నదే. కానీ ఎందుకు నాటించాడు అనేది ఇటువంటి సందర్భం నాకు అనిపిస్తుందన్నమాట. అంటే మన మనిషి మన రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మానసిక ఒత్తిడిలోనే ఏదో రంగం వెళ్తూ ఉంటాడు కదా, ఓ రంగం ఇది కూడా ఒక అంటే ప్రకృతి పరంగా ఆక్సిజన్ వస్తుంది, అది వేరే విషయం. ఒక మంటికి కంటికి ఇంపుగా అన్ని రకాలుగా ఇదే కదండి. అందుకనే చెట్లు పెంచండి వీళ్ళంత వరకు. అది కూడా ఒక నీతి సూత్రం కదా. మన పాత తరం వాళ్ళు చెట్లు మొక్కలు నాటబట్టే కదా ఇప్పుడు చెట్లుగా మనకి ఇప్పుడు ఆదరణ ఇస్తున్నాయి. ఏమంటారు? అంటే మాకు వైజాగ్ వాసులకు ముఖ్యంగా
విశాఖ డైరీ మ్యాక్సిమమ్ మార్కెటింగ్ వ్యవస్థ అంతా ఇదే ఆక్యుపై చేసింది. డైరీ అన్నమాట, పాలు పెరుగు వగేరా వగేరా అన్నీ ఇక్కడి నుంచే మొత్తం ఉంటాయి. ఇది ఫ్యాక్టరీ. ఇది దీని ఎదురుగా BHEL తెలిసిందే కదా. BHEL అంటే చూడండి, ఇలా వెళ్తే ఆటో నగరం. ఆటో నగరం అని తెలుసు కదా. మొత్తం గాజువాక ఎంటర్ అయ్యే ముందు ఆటో నగరం వెళ్తాం అన్నమాట. అలాగే గాజువాక ఎంటర్ అయ్యాం అంటే మెయిన్ వైజాగ్లో గాజువాకలో ప్రత్యేకించి మీరు చెప్పడానికి ఉండదు. వైజాగ్ అనుసంధానంగా ఉన్న ఒక దీన్ని అనుకొని స్టీల్ ప్లాంట్.